కొబ్బరి బోండాల్లో దాగిన ప్రయత్న గుణం. పురుష ప్రయత్నం అంటే ఏంటో తెలుసా? ఈ ఒక్క ఉదాహరణ చాలు. లోకంలో ఇన్ని చెట్లు ఉన్నాయి కదా, కొబ్బరి చెట్టుకి అంత పూజనీయత ఎందుకు? ఒక గుడికి వెళ్తే కొబ్బరికాయ కొడతాం, ఒక శుభకార్యం జరిగిందంటే కొబ్బరికాయ ఆకులు పందిరి వేస్తాం, ఏదైనా మంచి మంగళ క్రతువు జరుగుతూ ఉందంటే స్తంభానికి కొబ్బరి ఆకులు కడతాం. ఎక్కడిది కొబ్బరికి అంత గౌరవం? అంటే లోకంలో అన్ని చెట్లకి నీళ్లు పోస్తే నీళ్లు తాగి బ్రతుకుతాయి. ఆ నీటి యొక్క విలువ ఎంత గొప్పదో గుర్తు పెట్టుకుంది కొబ్బరి చెట్టు. అందుకే చుక్క 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 భూమిలో నుంచి లాగి నీళ్ళని కృతజ్ఞతాభావంతో నెత్తి మీద పెట్టుకుంది బోండాన్ రూపంలో. చుక్క 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 ఎటు నుంచి లాగుతోందో, ఎప్పుడు బోండాల్లో పోస్తోందో, ఎప్పుడు అంత అద్భుతంగా దాచిందో ఎవ్వరికీ తెలియదు. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కొబ్బరి నీళ్లు తాగితే జీర్ణమైపోతాయి. అందుకే ప్రయత్నాన్ని కొబ్బరి చెట్టుతో పోలుస్తారు. మీకు ఇప్పుడు ఒక ప్రశ్న, కొబ్బరికాయ కుళ్ళితే దోషం అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో పెట్టండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.